అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చాలా మందికి కూడా యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ రావట్లేదు. అదేవిధంగా ఏదైతే 20 వ్యూస్ 30 వ్యూస్ వచ్చి అయిపోతుంది అనమాట. అదేవిధంగా మన వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావాలంటే ఖచ్చితంగా ఈ 3 ఫ్యాక్టర్స్ అయితే ప్రతి ఒక్కరైతే పాటించాలన్నమాట. ప్రతి ఒక్క యూట్యూబర్ అయితే ఖచ్చితంగా ఎక్కువ 3 ఫ్యాక్టర్స్ అయితే పాటించాలి. ఈ యొక్క 3 రూల్స్ పాటించాలంటే ఖచ్చితంగా మనం వీడియోస్ అప్లోడ్ చేయగానే మనకు సంబంధించినటువంటి ఈ వ్యూస్ అయితే ఎక్కువ రావడం జరుగుతుంది. అదేవిధంగా 20-30 వచ్చేటి కూడా మీకు అయితే 100లో కూడా ఇంక్రీజ్ అవుతాయి అనమాట. మరి యొక్క 3 ఫ్యాక్టర్స్ ఏంది, మరి యొక్క 3 ఫ్యాక్టర్స్ అంటే ఏ విధంగా ఫాలో కావాలి మన యూట్యూబ్ ఛానల్ కూడా స్టెప్ బై స్టెప్ అయితే వీళ్ళు అయితే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ప్రతి ఒక్కరైతే ముందుగా మన ఛానల్కి కొత్త వచ్చిన వారైతే వెంటనే వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ యూట్యూబ్ సంబంధించినటువంటి గైడ్స్ అండ్ టిప్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, ఇక్కడ మనకు కంటెంట్లోకి వచ్చేసినైతే మనకి మన వ్యూస్ పెంచుకోవడానికి ఒక 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, స్టెప్ బై స్టెప్ అనమాట. ఒకటి తర్వాత ఒకటి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి ఇక్కడ సిటిఆర్ అనమాట. మరి సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్ అనమాట. ఆ సిటిఆర్ ఎంత ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియోకి వచ్చేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో మీరు అప్లోడ్ చేశారనుకోండి, అప్లోడ్ చేసిన తర్వాత 3 అవర్స్ తర్వాత మనకి అయితే టోటల్గా అయితే డాటా అయితే చూపించడం జరుగుతుంది అనమాట. మరి ఎంత ఉండాలి మనకు క్లిక్ త్రూ రేటు సిటిఆర్ అంటే దాదాపుగా 10% నుంచి 15% దాకా ఒక వీడియో కొన్నట్టయితే ఆ వీడియో కూడా మనకు గుడ్ కండిషన్ ఉంటుంది లెక్క అనమాట. వ్యూస్ కూడా బూస్ట్ కావడం జరుగుతుంది. మరి ఎలా తెలుస్తుంది, మరి ఎలా తెలుసుకోవాలంటే మరి క్లిక్ త్రూ రేట్ ఏ విధంగా వస్తుంది మనకంటే, క్లిక్ త్రూ రేట్ మనకి ఏ విధంగా వస్తుందంటే డిపెండింగ్ అపాన్ థంబ్నెయిల్ అనమాట. మన థంబ్నెయిల్ బాగుంటే మనకు క్లిక్ త్రూ రేట్ కూడా మంచిగా వస్తుంది. మనకు యూట్యూబ్ అల్గారిథం కూడా మనకు వీడియోస్ అనేవి కూడా ఎక్కువ మందికి అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. మరి క్లిక్ త్రూ రేట్ మరి ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ప్రతి ఒక్క క్రియేటర్ అనమాట వైట్ షూట్ ఉంటుంది కదా, ఒకసారి మీరు వీడియో అప్లోడ్ చేయగానే మనకు ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత టోటల్గా మీకు అనలిటిక్స్ వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. మీరు ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు టోటల్గా ఉండడం జరుగుతుందన్నమాట సిటిఆర్ అనమాట. ఆ సిటిఆర్ ఎంత ఉండాలో మనం ముందు మాట్లాడుకున్నట్లయితే 10% నుంచి 15% మధ్యలో ఉన్నట్టయితే ఆ వీడియో హెల్తీ కండిషన్లో ఉన్నట్లు లెక్క అనమాట. ఆ వీడియోకి కూడా రీచ్ కూడా బాగానే వస్తుంది. యూట్యూబ్ కూడా ఇంప్రెషన్ కూడా పెంచడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూడండి అనమాట. ఈ విధంగానే ఒక హౌ టు గెట్ సబ్స్క్రైబర్స్ ఒక వీడియో చేశాను. దాని దాదాపు వచ్చేసి ఎంతమందికి రికమెండ్ చేసింది అనమాట. మనకు చూసుకున్నట్టయితే టోటల్గా 38,000 మెంబర్స్కి అయితే వీడియో అయితే రికమెండ్ చేయడం జరిగింది యూట్యూబ్ అల్గారిథం. నాకు ఎన్ని వ్యూస్ వచ్చాయి? నాకు దాదాపుగా 1500 వ్యూస్ వచ్చాయన్నమాట. మరి ఎంత ఉందానికి ఒకసారి క్లిక్ టు రేట్ చూసుకున్నట్టయితే 3.5 అయితే క్లిక్ టు రేట్ ఉందన్నమాట. అంటే ఈ వీడియో కండిషన్ బ్యాడ్ కండిషన్ ఉందన్నమాట. అంటే ఈ యొక్క వీడియోకు క్లిక్ టు రేట్ తక్కువ ఉంది కాబట్టి వీడియో కూడా రికమెండ్ అవ్వట్లేదు. ఓకే, మనం ఏం చేయాలంటే థంబ్నెయిల్ అనేది కూడా మనకు మంచిగా ఉండేటట్టు మనం చూసుకున్నమాట. ఓకే, థంబ్నెయిల్ మంచిగా ఉంది, అంత మంచిగా ఉంది, మరి వ్యూస్ రావట్లేదు అన్నట్లయితే మరి సెకండ్ ఫ్యాక్టర్లోకి మనం వెళ్ళాలన్నమాట. సెకండ్ ఫ్యాక్టర్ మనం చూసుకున్నట్టు ఏదైతే ఆడియన్స్ రిటెన్షన్ అనమాట. ఆడియన్స్ రిటెన్షన్ అంటే ఏంటంటే ఒకసారి మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో చేస్తున్నాను అనుకోండి, ఈ వీడియో వచ్చేసి 10 నిమిషాలు ఉంది అనుకోండి. మరి వీడియో 10 నిమిషాలు ఉంటే ఒక 10 నిమిషాల్లో మ్యాక్సిమం ఒక ఎంత చూడాలి? 50% చూడాలన్నమాట. 50% అంటే ఈ వీడియోలో ఎంత వచ్చి మొత్తం 10 నిమిషాలు అనుకోండి. ఈ 10 నిమిషాల వీడియోని ఆడియన్స్ ఖచ్చితంగా ఒక 50% అనమాట. 5 నిమిషాలు ఖచ్చితంగా చూసినట్టయితేనే మన యొక్క వీడియో అనేది కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. యూట్యూబ్ అల్గారిథం కూడా బాగా అర్థమవుతుంది. ఓకే, ఈ వీడియోలో కంటెంట్ బాగుంది, ఇన్ఫర్మేషన్ బాగుందని కూడా యూట్యూబ్ అల్గారిథం అన్వేషణ చేసుకుని కూడా 10 మందికి పంపించడం జరుగుతుంది. ఓకే, మరి ఏ విధంగా మనము చేయాలి? మరి ఐడెంటిఫికేషన్ పెంచుకోవాలంటే మీరు చెప్పే విధానాన్ని మార్చుకోవాలన్నమాట. ఇదివరకు మీరు ఎలా చెప్తున్నారో వీడియోలో ప్రజెంటేషన్ అని కూడా మీరు చేంజ్ చేసుకోవాలి. వీడియో ప్రజెంటేషన్ చేంజ్ చేసుకొని ఆడియన్స్ను కూడా ఎక్కువ టైం వీడియోలో లీడ్ చేసేటట్లు మీరు చూసుకొని వీడియో అనేది కూడా మీరైతే ప్రిపరేషన్ చేయాలి. వీడియో ప్రజెంటేషన్ కూడా మీరు చేయాలన్నమాట. అట్లీస్ట్ 50% ఉన్నట్టయితే ఖచ్చితంగా వీడియో హెల్తీ కండిషన్ ఉంటుంది లెక్క అనమాట. అట్లీస్ట్ 50% ఆడియన్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మన వీడియో కూడా లాంగ్ టర్మ్ కూడా బూస్ట్ కావడం జరుగుతుందన్నమాట. మీరు 50% ఇక్కడ క్లిక్ టు రేటు 10 నుంచి 10 నుండి, అదేవిధంగా ఆడియన్స్ డిటెక్షన్ ఇక్కడ 50% అయితే మన వీడియో కూడా ఎవరు కూడా ఆపలేరు. మనకు ఆటోమేటిక్గా వ్యూస్ కూడా మనకు బాగా రావడం జరుగుతుంది. ఓకే, మనకి ఏదైతే ఫస్ట్ ఫ్యాక్టర్ అయిపోయింది అనమాట, సిటిఆర్ అయిపోయింది, అదేవిధంగా ఆడియన్స్ రిటెన్షన్ అయిపోయింది, అదేవిధంగా థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి ఇక్కడ చూడేది అయితే వీడియో ఎంగేజ్మెంట్ అనమాట. మరి ఇక్కడ వీడియో ఎంగేజ్మెంట్ అంటే ఏంటంటే ఓకే, ఒకసారి మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోకి వచ్చేసి 10% వచ్చేసి వీడియో ఎంగేజ్మెంట్ రావాలన్నమాట. మరి ఎంగేజ్మెంట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియో చేస్తూ ఉన్నాను కదా, ఈ వీడియో చేసేటప్పుడు లైక్స్ అనేటి అదేవిధంగా కామెంట్స్ అనేవి బాగా వచ్చినట్లు అనుకోండి, మనకు వీడియో హెల్తీ కండిషన్లో ఉంటుంది. ఈ యొక్క 3 ఫ్యాక్టర్ బేస్ చేసుకొని మన ఛానల్ కూడా లాంగ్ టర్మ్ గ్రోత్ వస్తుంది. అదేవిధంగా వీడియోస్ కూడా బాగా బూస్ట్ అవుతాయి అనమాట. మరి ఏ విధంగా తెచ్చుకోవాలి ఒక 10% ఆఫ్ వీడియో ఎంగేజ్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను కదా, మీరు అడగాలన్నమాట, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అని అడగాలి. అదేవిధంగా ఒక క్వశ్చన్ వేసి వారికి కామెంట్ చేయమని అడగాలన్నమాట. ఈ కామెంట్స్ అదేవిధంగా లైక్స్ వల్ల మనకు వీడియోకి అయితే ఎంగేజ్మెంట్ అయితే
వస్తుందన్నమాట. వీడియోకి ఎంగేజ్మెంట్ వచ్చి ఆటోమేటిక్గా మనకి ఏదైతే సిటిఆర్ బాగుండి, అదేవిధంగా ఆడియో డిటెక్షన్ బాగుండి, అదేవిధంగా ఈ వీడియో ఎంగేజ్మెంట్ బాగున్నట్లయితే ఖచ్చితంగా మన యొక్క వీడియో కూడా బాగా బూస్ట్ అవుతుందన్నమాట. మరి ఇక వీడియో ఎంగేజ్మెంట్ 10% అంటున్నారు కదా, మరి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ వీడియో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1000 మందికి రీచ్ అయింది అనుకున్నమాట. ఈ వీడియో వచ్చేసి అనమాట 1000 మందికి రీచ్ అవుతుంది, నీకు ఎంత రావాలి లైక్స్ అన్నట్టయితే దాదాపు అనమాట 100 లైకులు రావాలన్నమాట. 100 లైకులు వచ్చినట్టయితే 100 లైకులు ప్లస్ కొన్ని కామెంట్స్ వచ్చినట్టయితే ఖచ్చితంగా అనమాట ఈ 3 ఫ్యాక్టర్స్ అనమాట, సిటిఆర్ కావచ్చు, ఆడియన్స్ రిటెన్షన్ కావచ్చు, అదేవిధంగా ఆ వీడియో ఎంగేజ్మెంట్ కావచ్చు అనమాట. ఈ 3 ఫ్యాక్టర్స్ బేస్ చేసుకున్న అనమాట ఇవన్నీ కూడా ఇది ఏదైతే ఆ వీడియో ఎంగేజ్మెంట్ వచ్చేసి 10%, అదేవిధంగా ఆడియన్స్ రిటెన్షన్ వచ్చేసి 50%, అదేవిధంగా క్లిక్ త్రూ రేట్ వచ్చేసి 10 to 15% అనమాట. ఇవన్నీ మనకు మంచిగా ఉన్నట్టయితే ఖచ్చితంగా మన వీడియో కూడా ఎవరు ఆపాలనుకున్న ఆగదనమాట, మన వీడియోస్ కూడా మంచిగా వైరల్ కావడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క 3 థింగ్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరైతే స్టెప్ బై స్టెప్ చెక్అవుట్ చేసుకోండి. ఓకే, ప్రతి ఒక్క క్రియేటర్ అనమాట ఖచ్చితంగా ఈ 3 థింగ్స్ అనేది ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మనకు వీడియోలో గ్రోత్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మనకు వ్యూస్ కూడా మనకు 100 to 200% అయితే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఏదైనా మాట నేను చెప్పాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని భావిస్తా ఉన్నాను. అదేవిధంగా అందరూ కూడా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. మనం ఈ విధంగానే ముందుకు వెళ్దాం. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.